వర్మ గారి ఇన్స్పిరేషన్ మీ మీద అవును. గట్టిగా ఉంటుంది కదా! ఏ ఏ విషయాలను ఆయన ఇన్‌స్పైర్ చేసుకుంటారు? ఏ ఏ విషయాలను అవాయిడ్ చేస్తారు? అంటే బేసిక్‌గా అప్పుడు సినిమాల్లో అంటే ఒక డైరెక్టర్, ఈ సినిమా డైరెక్టర్ ఎవర్రా తెలుసుకోవాలనిపించి ఆయన సినిమాలు చూసాను. హ్మ్. ఎవరు ఈయన అసలు ఎలా తీస్తున్నారని. హ్మ్. అప్పుడు ఆయన షార్ట్స్ గాని, టేకింగ్ గాని, ఆయన సినిమాలు గాని, ఆ కాన్సెప్ట్స్ గాని అవన్నీ. ఇప్పుడు ఆయన మాట్లాడేది, ఇప్పుడు ఆయన సినిమాల కంటే ఎక్కువ ఆయన బయట మాట్లాడి, ఆయన టాకింగ్స్ గాని, ఆయన వే ఆఫ్ థింకింగ్ ఎలా చూస్తారో ఒక దాన్ని పర్టిక్యులర్ అని అవి ఎంజాయ్ చేస్తాను. ఏది నేర్చుకోకూడదు అనుకుంటారు? అంటే అది ఇంకా పర్సనాలిటీ బట్టి ఉంటుందండి. రైట్. నేర్చుకోవడం, నేర్చుకోకపోవడం అనేది. సో అది మనం ఆ సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు అవన్నీ ఇప్పుడు చూసేసుకొని నేర్చుకోవాలని చూడడం. మన ఫ్లోలో లైఫ్లో ఓకే అదేదో ఏదో విధంగా మనకి ఏదో కాన్షియస్నెస్లో ఎక్కడో దగ్గర అది ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ ఎక్కడ ఫాలో అవ్వరు కదా మీరు? అంటే టేకింగ్‌లో గాని, రైటింగ్‌లో గాని వర్మని ఎక్కడ ఫాలో ఆయనది కనిపించదు. ఆయనది ఉండదు కానీ ఇష్టం నాకు. ఇష్టం అంటే అంటే ఫాలో అంటే కొంచెం కొత్తగా ఆయన అప్పట్లో చాలా కొత్తగా చేసేవాళ్ళు కాబట్టి అంటే ఒక ఇన్స్పిరేషన్, ఒక ఫిలిమ్స్ మీద ఒక ఇన్స్పిరేషన్, అరే ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది లేదా ఫిల్మ్ ఇలా తీయచ్చు అనేది ఆయన నుంచి రైట్ వచ్చింది. ఈ జనరేషన్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఎవరు? తెలుగులో నాకు తరుణ్ భాస్కర్ బాగా నచ్చాడు. నా తర్వాత కేర్ ఆఫ్ కంచర్ల వెంకటేష్ మహా, అందరూ వివేకాత్రేయ, అందరూ ఇష్టం. కామెడీ అనేది జనరేషన్ తగ్గట్టు మారుతూ వచ్చింది. మీరు థియేటర్కి వెళ్ళి చూసిన కామెడీ వేరు, తర్వాత మీరు ఎదుగుతున్న క్రమంలో వచ్చిన కామెడీ వేరు. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది కదా! యాజ్ ఏ రైటర్గా, యాజ్ ఏ ఆడియన్గా, యాజ్ ఏ డైరెక్టర్గా ఈ ట్రెండ్స్ని ఎలా గమనిస్తూ వస్తున్నారు? గమనించండి, అది ఇంకా సబ్జెక్టివ్ అండి కామెడీ అనేది. ఇప్పుడు కొంతమందికి కొన్ని నచ్చితే కొంతమందికి నచ్చవు. మెజారిటీ పీపుల్ ఎంజాయ్ చేశారు అనుకోండి, వర్కౌట్ అవుద్ది అంతే. ఇంకోటి సెన్సిబిలిటీస్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కామెడీలు కూడా చాలా ఉంటాయి. స్లాప్ స్టిక్ అని, విజువల్ హ్యూమర్ అని, ఇవి చాలా ఉంటాయి. మనకి ఇప్పుడు నా తగ్గట్టు ఇప్పుడు నాకంటూ కొంతమంది ఆడియన్స్ ఎవరన్నా నా కైండ్ ఆఫ్ హ్యూమర్ ఎంజాయ్ చేసేవాళ్ళు, వాళ్ళని మనం ఎలా చేస్తున్నాం, వాళ్ళ నుంచి అలా మనం పెంచుకుంటూ వెళ్తాం అనేది అలా ఉంటుంది. ఇంకా మేజర్ నేను సిచ్యువేషన్ హ్యూమర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాను. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే నా కూడా ఒకటే సెపరేట్ ట్రాక్ లాగా కామెడీ ట్రాక్ లా పెట్టింది కానీ, సో ఆ సిచ్యువేషన్స్ నుంచి డిరైవ్ అయ్యే హ్యూమర్ అంటే ఆ సీన్లో కానీ ఆ సిచ్యువేషన్లో కానీ ఉండే దాన్ని బట్టి ఆ హ్యూమర్ కూడా వస్తుంది. సో నాకు అది రాస్తుంటేనే తెలుస్తుంది. సో బేసిక్ ఇన్బిల్ట్గా మనకి ఉండే సర్కాజం కానీ ఆ హ్యూమర్ కానీ అదే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ సిచ్యువేషన్లో మనం అది ఎలా రాయగలం అనే దాన్ని బట్టి. ఇప్పుడు ఈ జెన్జీ కిడ్స్ ఎలాంటి కామెడీని ఇష్టపడుతున్నారు అంటారు? ఎందుకంటే ఒకప్పుడు లౌడ్, ఎంత లౌడ్గా ఉంటే అంత కామెడీ అనుకున్నాం, కానీ ఇప్పుడు జెన్జీ కిడ్స్ టేస్ట్ ఎలా ఉందంటారు కామెడీ విషయంలో? అంటే ఇప్పుడు ఉన్న దాని ప్రకారం వాళ్ళకి అటెన్షన్ స్పాన్ అయితే తగ్గిపోయింది, అదైతే అబ్జర్వ్ చేశారు. మా హీరోయిన్ రియా సింగ్ తను కూడా బేసిక్గా జెన్జీ. ఇప్పుడు ఏమన్నా మనం ఒక 10 వాళ్ళ ఫోకస్ అనేది మాక్సిమం 10 minutes కంటే ఎక్కువ లేదు. సో ఇప్పుడు నేను ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోండి, చేస్తే సడన్గా జోన్ అవుట్ అయిపోతారు వాళ్ళు. సో అది అటెన్షన్ స్పాన్ అనేది ఇప్పుడు ప్రతి దీంట్లో కూడా ఉంది. ఇంకా మనం ఎలా కూర్చోబెట్టగలం, ఇంకా హ్యూమర్ అనేది ఇప్పుడు అదే, ఇప్పుడు ఆ క్యారెక్టర్ కానీ యాక్టర్ కానీ కనెక్ట్ అవుతే వాళ్ళు వెళ్తారు, అదే కనెక్ట్ అవ్వకపోతే ఇంకా మొత్తం డిస్కనెక్ట్ అవుతారు. థ్రిల్లర్ సినిమాలు చేసే డైరెక్టర్కి, రాసే రైటర్కి కొంచెం ఇంటెలిజెన్స్ కొంచెం గట్టిగా అవసరం. ఎందుకంటే తన ట్విస్టులు రాసుకోవాలి, కొంచెం ఇంటెలిజెంట్గా ఆలోచించాలి, తర్వాత బుర్ర పెట్టాలి. డ్రామా కూడా అంతే అనుకుంటా, ఎందుకంటే డ్రామా ఎక్కడ ల్యాండ్ చేయాలి అన్నది కూడా ఇంపార్టెంట్ కదా. అసలు బేసిక్గా ఒక కామెడీ రాయడానికి కావాల్సిన సెన్సిబిలిటీస్ ఏంటి ఒక డైరెక్టర్? అంటే ఇన్బిల్ట్ గా ఉండాలా హ్యూమర్, ఒక లోపల మనకు చిన్న సర్కైజం గానీ హ్యూమర్ గానీ ఉంటే అది వర్కౌట్ అవుతుంది. ఇంకోటి కొంతమంది ఆ హ్యూమర్ ఉన్నా ఆ డైలాగ్ లో పెట్టలేకపోవచ్చు, అప్పుడు ఒక డైలాగ్ రైటర్ హెల్ప్ అవుతారు మామూలుగా. సో నాకు మామూలుగా ఇన్బిల్ట్ ఉంది అనుకుంటున్నా, సో అందుకని వస్తుంది, వచ్చినంత కాలం వర్కౌట్ అవుతుంది, రానప్పుడు ఇంకొన్ని మళ్ళీ వేరే జానర్ లేదా ఇంకా మంచిగా రాసే వాళ్ళని ఎవరన్నా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నాకు మామూలుగా సాయి సౌమయాజులు అని అంటున్నారు, సో ఈజ్ మై అసోసియేట్ రైటర్. సో ఇద్దరం బాగానే బ్లెండ్ అవుతాం, అతని ఐడియాస్ కొన్ని ఉంటాయి, సో ఆ కైండ్. సో అలా